హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ద స్టోరీ ఆఫ్ పర్ల్ గర్ల్ ఎపిసోడ్ 60 చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే షీజు ఎంత డబ్బులు పెట్టినా కూడా తనకు ఒక బాక్స్ నిండా కూడా ముత్యాలు దొరకడం లేదు. అంత మనీ ఇచ్చినా కూడా ఇన్ని ముత్యాలే దొరికాయా అని షీజు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న పని వాళ్ళందరూ ముత్యాలన్నీ జింగ్ కంట్రోల్లోకి వెళ్లిపోయాయి, కాబట్టి మనం కొనుక్కోవడానికి అక్కడ ముత్యాలు ఏమీ లేవు అని అంటూ ఉన్నారు. జింగ్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ పర్సన్ గా ఉండవచ్చు, కానీ అఫీషియల్ ఆఫీసర్ ముందు అతను కాస్త డమ్మీ అయిపోతాడు. నేను అతన్ని మీట్ అవ్వడానికి ఏర్పాటు చెయ్యండి అని అంటూ ఉంది. ఇప్పుడు జింగ్ షీజు ఇద్దరు మీట్ అవుతూ ఉన్నారు. పర్లేదు, మిమ్మల్ని చూసి ఒక అమ్మాయి అని చెప్పలేము, ఒక అబ్బాయికి ఈక్వల్ గా మీరు పని చేస్తున్నారు అని జింగ్ అంటూ ఉంటే అబ్బాయి అమ్మాయి అని తేడా ఏముంది, ఒక బిజినెస్ మ్యాన్ అయ్యుండి మీరెందుకలా మాట్లాడుతున్నారు అని షీజు అంటూ ఉంది. నేను తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, నేను ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ ని, నాకు మాట్లాడడం సరిగా రాదు అని జింగ్ అంటూ ఉన్నాడు. షీజు వెంటనే మీరు చాలా ముత్యాల్ని కొనుక్కుంటున్నట్టు ఉన్నారు, మీరు ప్రిన్స్ కి ఎనిమి అయిపోకండి, ఎలాగో స్పెషల్ ఏజెంట్ ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న ముత్యాల్లో కొన్నింటిని ఆ స్పెషల్ ఏజెంట్ కి గిఫ్ట్ గా ఇస్తే అతను మీకు కాస్త హెల్ప్ఫుల్ గా ఉంటాడని షీజు అంటూ ఉంటే అది విని జింగ్ ఎటకారంగా నవ్వుతూ ఉన్నాడు. ఏంటి, ముత్యాలని గిఫ్ట్ గా ఇవ్వాలా, నేను అలాంటి పనులేమీ చెయ్యను అని జింగ్ అంటూ ఉంటే ఇలా చూడండి, లాయల్టీ చాలా ఇంపార్టెంట్, పెద్దవాళ్ళతో మనము ఎలాంటి గొడవ పడకుండా ఉండడమే మనకి మంచిది అని షీజు అంటూ ఉంది. మీరందరూ గొప్పవాళ్ళు, నాకు వాటి గురించి పెద్దగా తెలియదు, నేనేదో ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ ని, నాకు ఇవన్నీ తెలియదని జింగ్ మేనేజ్ చేసుకుంటూ ఉన్నాడు. మీరు చాలా అమాయకంగా ఉన్నారు అని షీజు అంటూ ఉంటే దానికి జింగ్ వెంటనే మీతో మాట్లాడడము నాకు బాగా నచ్చింది, నేను మీకు ఒకటి చూపించనా అనేసి ఒక ప్లేట్ నిండుగా ముత్యాల్ని తీసుకుని వచ్చి ఇవన్నీ బాగా కాస్ట్లీ అయిన ముత్యాలు, వీటన్నిటిని అమ్మడానికి నాకు మనసు రావడం లేదు, ఒక్కొక్క ముత్యాన్ని 5 లక్షలకి అమ్మాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే షీజు వాళ్ళ అసిస్టెంట్ వెంటనే అరుస్తూ ఉంది. వీటి మార్కెట్ రేట్ ఎంతో మాకు తెలియదనుకుంటున్నారా అనేసి. అది విని జింగ్ వెంటనే మార్కెట్ రేట్ అనేది వస్తువు యొక్క డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పుడు వీటికి కాస్త డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ రేటు పెట్టి వీటిని అమ్మబోతున్నానని జింగ్ అంటూ ఉన్నాడు. ఓహో, మీరు అంత దూరం వెళ్ళిపోయారా, దీని ప్రైస్ నాకు బాగా నచ్చింది, నేను ఈ ప్రైస్ కి ఓకే చెప్తున్నానని షీజు అంటూ ఉంది. అది విని జింగ్ నవ్వుతూ ఉన్నాడు. నాకంటే బిజినెస్ మ్యాను ఇక్కడ ఎవరూ లేరు అన్నట్టుగా. ఇక్కడేమో ఇంకొక పక్క మోషి అడిగింది కదా, అక్కడ బానిస్ గా ఉన్న వాళ్ళందరినీ బయటకు అలో చేయాలి అని, అందువల్ల వాళ్ళందరికీ 1 డే లీవ్ ఇచ్చినట్టు ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కలిసి సిటీలోకి వచ్చి ఊరంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక హెయిర్ పిన్ షాప్ ఉంది, అక్కడ హెయిర్ పిన్ అంతా చాలా అందంగా ఉన్నాయి, అలానే కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. అందువల్ల మోషి దాన్ని కొనలేకపోతూ ఉంది. దాన్ని చూసేసి మోషి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో షీజు నేరుగా స్పెషల్ ఏజెంట్ ని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. స్పెషల్ ఆఫీసర్ వెంటనే షీజుని చూసి రండి రండి లోపలికి రండి అని పిలుస్తూ ఉంటే అది చూసి షీజు, ఏంటండి మీరు మమ్మల్ని ఈ మధ్య లోపలికి కూడా అలో చేయడం లేదు, సరే ఓకే, నేను నిన్న ఒక కేక్ తిన్నాను, అది మా ఊర్లో చేసే స్పెషల్ కేకు, అందుకే మీకు కాస్త ఆ కేక్ ని ఇచ్చేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను అనేసి ఒక బాక్స్ ని తీసి ఇచ్చేసి నేను మీ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాను. మీకు ఒక మ్యాటర్ తెలుసా, ఆ జింగ్ ఇక్కడున్న ముత్యాలన్నింటినీ కొనుక్కోవడమే కాకుండా ఈ ముత్యాల బిజినెస్ అన్నిటిని తన హ్యాండ్ ఓవర్ కింద తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాడు అని జింగు గురించి బాగా ఎక్కించేసి అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు ఆ స్పెషల్ ఏజెంట్ షీజు దగ్గరికి వచ్చి, ఇది చూసారా, ఇది ఒక అందమైన జేడుతో తయారు చేసిన బొమ్మ, దీనికి ముత్యాలతో చేసిన తామర పువ్వు లాంటి చైర్ ఉంటే బాగుంటుంది, ఆ ముత్యాలు నాకు ఎక్కడా దొరకడం లేదు, మీరు నాకు అలాంటి ఐటమ్ ని మీరు తీసుకుని వచ్చి ఇస్తే బాగుంటుంది అనేసి ఆ పనిని షీజుకి అంటగడుతూ ఉన్నాడు. షీజు ఇప్పుడు బయటకు వచ్చేసి ఇతనికి అత్యాశ ఎక్కువ, ఇప్పుడు ఏం చేయాలి, ఇక మీదట మనము ఇతని దగ్గర ఎలాంటి హెల్ప్ తీసుకోకూడదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉండాలి, ఎలాగో జింగని కాస్త ఇరికించేశాము, సరేరా మనం ఇక్కడ నుండి బయలుదేరదాము అనేసి బయలుదేరుతూ ఉంది. ఇక్కడేమో మోషి షిప్ లోకి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న స్టోన్స్ అంతా తీసి చెక్ చేసి చూస్తూ ఉంది. చింటూ, ఒకసారి వీటిని చూడు, ఈ హెయిర్ పిన్ చాలా అందంగా ఉంది కదా, ఇలాంటి హెయిర్ పిన్ ని మనము తయారు చేస్తే నెక్స్ట్ టైం ఊర్లోకి వెళ్ళినప్పుడు వాటన్నిటిని అమ్మి మంచి లాభం సంపాదించవచ్చని మోషి అంటూ ఉంది. మంచి ఐడియానే అక్క, కానీ వీటిని దేంతో తయారు చేస్తావని అడుగుతూ ఉన్నాడు. దేంతో తయారు చేయాలో అర్థం కావడం లేదురా, దానికోసమే నేను బాగా థింక్ చేస్తూ ఉన్నాను, మన దగ్గర స్టోన్స్ ఉన్నాయి కాబట్టి దానికి బేస్ ఏమైనా కావాలి కదా అని మోషి అంటూ ఉంటే చింటూ వెంటనే ఒక చెక్కను తెచ్చి, అక్క ఇవన్నీ పాత షిప్పుకి సంబంధించిన చెక్కలు, ఇవి వాటర్ లో బాగా నానిపోయి ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి,
ఇవి అంత త్వరగా పగలనే పగలవు, వీటిని యూజ్ చేసి తయారు చేద్దామని చింటూ అంటూ ఉన్నాడు. అంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తూ ఉంది. మీరేం చేస్తున్నారు? మీకు ఒక మ్యాటర్ తెలుసా? మన షిప్ లో ఉండే పెద్దవాళ్ళందరినీ విడివిడిగా పంపించి వాళ్ళ చేత ముత్యాల వ్యాపారము చేయించబోతున్నారంట. ఎవరు ఎక్కువ లాభం సంపాదించారో చూడబోతున్నారంట అని అంటూ ఉంటే అది విని మూషి చాలా మంచి ఐడియా ఇచ్చావు, చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మూషి ఆ అకౌంటెంట్ వేయి మేడం ఉంటారు కదా, తన దగ్గరికి వెళ్లి నేను కూడా ఆ ముత్యాల్ని సేల్ చేస్తాను, నాకు కూడా కొన్ని ఇవ్వండి అని మూషి అడుగుతూ ఉంటే మూషి పక్కనే ఆ మోసం చేసేవాడు కూడా నిలబడుకొని ఉన్నాడు. వాడి చేతిలో కూడా రెడ్ కలర్ ముత్యాలున్నాయి. దాన్ని మూషి చూసేసి ఇదేం అంత వాల్యుబుల్ ముత్యాలు కాదు, ఇవన్నీ రంగులో ముంచినవి, వీటిని తక్కువ కాస్ట్ కే కొనుక్కుంటారు, వీటిని మీరు అమ్మబోతున్నారా? అందరికి తలా ఒక బాక్స్ ఇస్తున్నారు, నాకు కూడా ఒక బాక్స్ ఇవ్వండి, నేను కూడా వీటిని అమ్మిస్తానని మూషి అంటూ ఉంటే అదంతా అకౌంటెంట్ చూసేసి సరే ఓకే, మీ ఇద్దరికి తలా ఒక బాక్స్ ఇస్తాను, ఎవరు వీటిని మంచి రేటుకి అమ్ముతారో, ఎవరు ఎక్కువ లాభాన్ని తీసుకొని వస్తారో నేను కూడా చూస్తానని అంటూ ఉన్నాడు. అది విని మూషి వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి ఒక బాక్స్ ని తీసుకుని అక్కడి నుండి వేగంగా వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క ఆ స్పెషల్ ఏజెంట్ దగ్గరికి ఆ ఊర్లో ఉండే జ్యువెలరీ షాప్ ఓనర్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఆ మెయిన్ జ్యువెలరీ షాప్ అతని దగ్గరే ఇంతకు ముందు మన హీరో ఒక డీల్ మాట్లాడుకుని ఉన్నాడు. ఈ స్పెషల్ ఏజెంట్ ఇప్పుడు అతన్ని చూసి ఈ ఊర్లో ముత్యాలే బాగా ఫేమస్, కానీ ఇప్పుడు దాని వాల్యూ తగ్గిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది, ఎందుకంటే మీరు వేరే ఎవరితోనో చేతులు కలిపి వేరే నగలు ముత్యాలన్నిటినీ అమ్ముతున్నట్టు ఉన్నారే అనేసి వీళ్ళ జింగుతో డీల్ వేసుకున్నారు కదా, ఇప్పుడు దాని గురించి స్టార్ట్ చేసేసి నాకెందుకో ఈ ప్లేస్ లో దొరికే ఈ ఫేమస్ అయిన ముత్యాలను మాత్రమే ఇక్కడ అమ్మడము మంచిదని అనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటే దానికి ఆ ఓనర్ సరే ఓకే, మీరు దీని గురించి ఏం బాధపడకండి, మేం చూసుకుంటామని అంటూ ఉన్నాడు. స్పెషల్ ఏజెంట్ ఎలాగో వీళ్ళందరినీ విడగొట్టేశాము, ఇప్పుడు నెక్స్ట్ జింగ్ ఏం చేస్తాడో నేను కూడా చూస్తానని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క ఆ మోసం చేసేవాడి వెనకాలే చింటూ వెళ్తూ ఉన్నాడు. అసలు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి పక్కనే ఒక స్నాక్స్ బండ్ ఉంది. చింటూ అతనితో స్నాక్స్ కొంటున్నట్టుగా కొంటూ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అతను కూడా చింటూకి అన్నీ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక లేడీ ఉంది, ఆమె ఈ స్ట్రీట్ లో ఉండే షాప్ అన్నిటికీ ఒక ఓనర్ ఉంటాడు కదా, వాళ్ళ కూతురే, తనే ఇప్పుడు ఈ షాప్స్ అన్నిటిని చూసుకుంటూ ఉంది. కానీ ఆ లేడీతో మాట్లాడడము అంత ఈజీ కాదు, ఆల్రెడీ ఆమెకి పెళ్ళయి మొగుడు చనిపోయాడు, ఈ లేడీ జాతకం వల్లనే అతను చనిపోయారు అని అందరూ చెప్తూ ఉండడం వల్ల ఎవరూ ఆవిడ ముఖాన్ని చూడ్డానికి ఇష్టపడరు, ఆమె ఎప్పుడూ ముఖానికి మాస్క్ వేసుకుని తిరుగుతూ ఉంటుంది అని ఆ లేడీ గురించి చెప్తూ ఉన్నాడు. ఆ లేడీ పేరు ఊ. ఇప్పుడు ఆ ఊ లేడీ మాస్క్ వేసుకుని గుడికి వెళ్లి పూజ చేస్తూ ఉంటే అక్కడికి మూషి వెళ్తూ ఉంది. మూషి ఆల్రెడీ చింటూ దగ్గర మ్యాటర్స్ అన్ని అడిగి తెలుసుకుని ఆ రెడ్ కలర్ ముత్యంతో హెయిర్ పిన్ ఒకటి తయారు చేసి పెట్టుకుని అందరూ నన్ను నష్టజాతకురాలు అని అంటూ ఉన్నారు, ఇంకా మీదట నన్ను ఎవ్వరూ అలా అనకూడదు, దేవుడా నాకు ఈ ముత్యాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని మూషి అంటూ ఉంటే అది విని ఆ ఊలేడి మిమ్మల్ని కూడా నష్టజాతకురాలని చెప్పారా, నన్ను కూడా అలానే అంటూ ఉన్నారు, ఈ ముత్యం ఏంటో నాకు కూడా కాస్త చెప్తారా, మీరు దాన్ని నాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటే దానికి మూషి నేను దీన్ని మీకు ఇవ్వలేను, కానీ సేమ్ ఇలాంటి ముత్యాలే నా దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే మీరు దాన్ని అనేసి మూషి సాగదీస్తూ ఉంటే నేను దాన్ని కొనుక్కోనా, ప్లీజ్ మీరు దాన్ని నాకు అమ్ముతారా అని ఆ ఊలేడి అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా వాళ్ళ వెనకాలే రానా నిలబడుకుని ఉన్నాడు. రానాని చూసి మూషి భయపడిపోయి అక్కడి నుండి ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే అది చూసి రానా ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తూ ఉంటుందని రానా అంటూ ఉంటే అది విని ఊలేడి నువ్వు నన్ను మోసం చేయాలని ట్రై చేస్తున్నావా, ఎందుకు మీరందరూ ఇలా తయారవుతూ ఉన్నారు, పక్క వాళ్ళ వీక్నెస్ ని యూజ్ చేసుకుని డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తున్నారా అనేసి మూషిని తిట్టేసి ఆ ఊలేడి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. మూషి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే రానా వెంటనే మూషిని ఆపి ఇలా చూడు మూషి, అసలు నువ్వు ఇలాంటి అమ్మాయివే కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతూ ఉన్నాడు. దానికి మూషి ఇలా చూడండి, నేను ఇప్పుడు చాలా వీక్ అయిన సిచ్యువేషన్ లో ఉన్నాను, మీరు నా అలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు ఉండి ఉండరు, కాబట్టి నేను ఏదో ఒకటి చేసి బ్రతుకుదామని అనుకుంటున్నాను అని మూషి అంటూ ఉంటే దానికి రానా నువ్వు చెప్పేదంతా నాకు బాగానే అర్థమవుతూ ఉంది, నేను ఇలాంటి కష్టాల్ని అనుభవించలేదు కాబట్టి అలాంటి వాళ్ళని జడ్జ్ చేసే అధికారం నాకు లేదు అని రానా అంటూ ఉన్నాడు. కానీ మూషికే కాస్త బాధగా ఉంది, ఏది ఏమైనా నేను చేసింది కూడా తప్పే, నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా పక్క వాళ్ళని మోసం చేయాలనుకోకూడదు, నేను పెద్ద తప్పు చేసేసాను అనేసి మూషి బాగా డల్ అయిపోతూ ఉంది. రానా వెంటనే నీకు మంచి మనసుంది, నువ్వు తలుచుకుంటే కన్ఫర్మ్ గా ఆవిడకి హెల్ప్ చేయగలవు, నీకు మనసులో ఇప్పుడు ఏం చెయ్యాలనిపిస్తుందో అది చెయ్యు, కన్ఫర్మ్ గా నువ్వు అది చెయ్యగలవని నేను నమ్ముతున్నాను అని రానా అంటూ ఉంటే అది విని మూషి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంది. అక్కడ పక్కనే ఒక పెద్ద డ్రెస్ షాప్ ఉంది.
మూషి ఇప్పుడు అక్కడికి వెళ్ళి, అక్క మీకు బట్టలు అమ్మే షాప్ ఉందని నాకు తెలుసు, ఈ డ్రెస్ ని నాకు ఒక హాఫ్ డే వరకు రెంట్కి ఇస్తారా, నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, దీన్ని యూజ్ చేసి నేను ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలని మూషి అడుగుతూ ఉంటే ఆవిడ మూషిని చూసి ఈ అమ్మాయి చూడ్డానికి కాస్త మంచిగానే అనిపిస్తూ ఉంది అనుకుని, సరే ఓకే నేను ఈ డ్రెస్ ని నీకు హాఫ్ డే రెంట్కి ఇస్తున్నాను, హాఫ్ డే లో తిరిగి చేయాలి, ఇది కొత్త మోడల్ డ్రెస్, పైగా రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు, కాబట్టి డ్రెస్ ని కాస్త జాగ్రత్తగా తీసుకుని వచ్చాయి అనేసి మూషికి ఆ డ్రెస్ ని ఇస్తూ ఉన్నారు. మూషి ఇప్పుడు ఆ డ్రెస్ ని తీసుకుని వేగంగా ఊలేడి దగ్గరికి వెళ్తూ ఉంది. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి అక్క అని పిలుస్తూ ఉంటే, ఏంటమ్మా నువ్వు నన్ను ఫాలో చేసుకుంటూ షాప్ దాకా వచ్చేస్తావా, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంది. దానికి మూషి వెంటనే, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను ఒక పెద్ద తప్పు చేసేసాను, నాకు వేరే దారి లేక అలా చేసేసాను, మిమ్మల్ని బాధ పెట్టేశాను, అదంతా నాకే కాస్త బాధ అనిపిస్తూ ఉంది, అందువల్లే మీ దగ్గర క్షమాపణలు చెప్పాలని ఇక్కడికి వచ్చాను, అలానే నేను మీకు ఒక హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అని మూషి అంటూ ఉంటే, ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేయబోతున్నావా అని ఊలేడి అడుగుతూ ఉంది. లేదు నిజంగానే మీకు హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను, దయచేసి మీరు నేను చేసే హెల్ప్ ని యాక్సెప్ట్ చేసుకోండి, నేను మరీ మీరు అనుకున్నంత చెడ్డమ్మాయిని కాదు, నన్ను ఈ ఒక్కసారికి మాత్రం దయచేసి నమ్మండి అని మూషి బ్రతిమలాడుతూ ఉంటే యూలేడి కూడా ఓకే అని అంటూ ఉంది. ఊలేడికి బాగా తెలిసిన జాతకం చెప్పే ఒక ఆవిడ ఉంది. ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఊలేడి మూషిని తీసుకుని వెళ్తూ ఉంది. మూషి వెంటనే ఆ కొత్త డ్రెస్ వేసుకుని బాగా రిచ్ పర్సన్ లాగా రెడీ అయ్యి ఆవిడ ముందు కూర్చుంటూ ఉంది. ఊలేడి ఆ జాతకం చెప్పే ఆవిడ దగ్గర మూషిని చూపిస్తూ, ఈ అమ్మాయి మా బాబాయ్ వాళ్ళ కూతురు అని అంటూ ఉంటే ఆ జాతకం చెప్పే ఆవిడ మూషిని చూసేసి, నీ నుదుటి మీద ఒక పెద్ద దోషం ఉంది, ఆ దోషం వల్లనే నీ హస్బెండ్ చనిపోయాడని అంటూ ఉంటే అది విని ఊలేడి షాక్ అయి చూస్తూ ఉంది. మూషి వెంటనే, మీరు చెప్పేదంతా కరెక్టేనండి, నా జాతకం వల్లనే నా మొగుడు చనిపోయాడు అనేసి మూషి ఏడుస్తూ ఉంది. ఆ జాతకం చెప్పే ఆవిడ వెంటనే, అలా అయితే నీ ముఖాన్ని ఇంక నుండి ఎవ్వరికి చూపించకూడదు అని మూషితో అంటూ ఉంటే మూషి వెంటనే, ఓ అవునా మేడం, నా మొగుడు మీ వెనకాల నిలబడుకొని ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది, నేను ఆయన ఇప్పుడు పట్టుకోబోతున్నాను అనేసి మూషి వేగంగా వెళ్లి ఆ జాతకం చెప్పే ఆవిడని పట్టుకుని, నాకు ఇంకా అసలు పెళ్లే కాలేదు, నీకెంత ధైర్యం ఉంటే ఇలా అబద్ధం చెప్తూ ఇక్కడున్న వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటావని అంటూ ఉంటే దానికి ఆవిడ, నువ్వు ఈ ఊళ్ళేడి వాళ్ళ బాబాయ్ కూతురువే కదా, రీసెంట్ గానే ఆ అమ్మాయి వాళ్ళ మొగుడు చనిపోయాడు కదా అని ఆ జాతకం చెప్పే ఆవిడ అంటూ ఉంది. ఈ ఊర్లో డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీస్ లో జరిగేవన్నీ తెలుసుకొని వాళ్ళకి జాతకం చెప్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నావా, నిన్ను ఇప్పుడు తీసుకుని వెళ్ళి నీకు పనిష్మెంట్ ఇప్పించబోతున్నాను అని మూషి అంటూ ఉంటే ఆవిడ వెంటనే మూషి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంది. నేను డబ్బుల కోసం ఇలా చేసేసాను, నన్ను దయచేసి క్షమించి వదిలేయండి అనేసి ఆవిడ అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. ఊలేడి వాళ్ళ మనుషులు ఆవిడ్ని పట్టుకుంటున్నారు. ఊలేడి బాగా ఏడుస్తూ ఉంది. అదంతా మూషి చూసేసి, నేను మీకు ఈ హెల్పే చేయాలని అనుకున్నాను, చూశారు కదా వీళ్ళు చెప్పేదంతా మీరు నమ్మకండి, ఈ లోకంలో నష్టజాతకులు అంటూ ఎవరూ లేరు, మనందరినీ ఈ దేవుడే పుట్టించాడు కదా, మనలో కొంతమంది మాత్రము ఎలా ఆ నష్టజాతకులు అవుతారు, రండి ఇక్కడ నుండి వెళ్దాము అనేసి, అయ్యయ్యో నా డ్రెస్ కాస్త మురికైపోయిందే అని మూషి అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే అది చూసి ఊలేడి, నువ్వు మళ్ళీ ఈ డ్రెస్ ని ఆ షాప్ లో వాళ్ళకి ఇచ్చేయబోతున్నావా అని అడుగుతూ ఉన్నారు. ఇది కాస్త లైట్ గానే మురికైంది, పర్లేదు నేను దీన్ని లైట్ గా క్లీన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను, మీరేం దీని గురించి బాధపడకండి అని చెప్పేసి మూషి అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే ఊలేడి వెంటనే, ఆ ముత్యాన్ని అమ్మడం కోసమే నువ్వు నా దగ్గర అలా అబద్ధం చెప్పావు కదా, నేనే ఆ ముత్యాలన్నింటినీ కొనుక్కోనా అని ఆ లేడీ అడుగుతూ ఉంది. ఇంకా మీరెందుకు ఆ మాస్క్ వేసుకుని ఉన్నారో ముందు దాన్ని తీసేయండి అనేసి తనతో కలిసి మూషి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్లిపోయి డీల్ మాట్లాడుకుని సీల్ కూడా వేసేస్తున్నారు. అప్పుడు కరెక్ట్ గా అక్కడికి ఆ మోసం చేసే అతను కూడా వస్తూ ఉన్నాడు. వచ్చి ఆ కాంట్రాక్ట్ నాకు ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ అని అతను అడుగుతూ ఉంటే ఆ ఊలేడి వెంటనే ఆ పేపర్ ని తీసుకుని, నేను ఈ కాంట్రాక్ట్ ని ఈ అమ్మాయికే ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంది. మూషి ఇప్పుడు షిప్ దగ్గరికి వచ్చి ఆ డాక్యుమెంట్ ని చూపిస్తూ ఉంటే అది చూసి అతను నమ్మలేకపోతున్నాడు. నువ్వు నిజంగానే వాటిని అమ్మేశావా అని అడుగుతూ ఉంటే దానికి మూషి, అవును నేను అమ్మేశానని అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఆ మోసం చేసే అతను లోపలికి వస్తున్నాడు. ఈ అమ్మాయి మన షిప్ లో నుండి చాలా వాటిని దొంగతనం చేసి అమ్ముతూ ఉంది అని అంటూ ఉంటే అది విని మూషి, ఇది జస్ట్ ఒక వేస్ట్ నుండి తయారు చేసిన ప్రోడక్ట్ మాత్రమే, పైగా అది మీరు వేస్ట్ అనుకుని పడేసిన చెక్కనే, నేనేమి దొంగతనం చేయలేదు, ఒకవేళ మీకు నా ప్రోడక్ట్స్ బాగా నచ్చితే మీరు కూడా కావాలంటే ఒకటి కొనుక్కోవచ్చని మూషి అంటూ ఉంది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా నిలబడుకుని ఉన్నాడు. మూషి ప్రౌడ్ గా బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో జింగు ఆ స్పెషలైజర్ ని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. అప్పుడు పక్కనే షీజు కూడా కూర్చొని ఉంది. షీజు ఆల్రెడీ ఏదో ప్లాన్ వేసుకుని దానిని స్పెషల్ ఏజెంట్ కి చెప్పినట్టు ఉంది. అందువల్ల స్పెషల్ ఏజెంట్ జింగుని
పిలిచి, ఇలా చూడు జింగ్, నువ్వు ఇక్కడ ఉన్న గోల్డ్ షాప్ అన్నిటిని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, ఓ సారీ, నేను ఆ షాప్ అన్నిటిని నా కంట్రోల్లోకి తెచ్చుకుంటే మీ బిజినెస్ కి లాస్ అవుతుందా అని జింగ్ ఎటకారంగా అడుగుతూ ఉన్నాడు. అది విని స్పెషల్ ఏజెంట్ షాక్ అయిపోయి, నేను ఇక్కడ స్పెషల్ ఏజెంట్ గా వచ్చాను, బిజినెస్ చేయడం నా డ్యూటీ కాదు అని కవర్ చేసుకుంటూ ఉన్నాడు. సరే ఓకేనండి, మేము ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నాము కాబట్టి వాటిని ఇప్పుడు చేసి తీరాల్సిందే కదా, ఒకవేళ వాళ్ళు వాటిని చెయ్యకపోతే వాళ్ళే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని జింగ్ అంటూ ఉన్నాడు. సరే ఓకే ఓకే, ఇప్పుడు వాటి గురించి ఎందుకు, మీరు ఎలాగో ఆ ముత్యాల బిజినెస్ ని రన్ చేయాలని అనుకుంటున్నారు, అలానే ఈ షీజు ఉంది కదా, తను కూడా ఈ ముత్యాల బిజినెస్ ని రన్ చేయాలని అనుకుంటూ ఉంది. కాబట్టి మీ ఇద్దరి మధ్య ఒక చిన్న పోటీ పెడితే ఎలా ఉంటుంది, అదే ఆ ట్రెజర్ హంట్ కాంపిటీషన్ ఉంది కదా, ఒక ట్రెజర్ ని తీసుకుని వెళ్ళి మేము సముద్రంలో దాచిపెట్టేస్తాము, దాన్ని ఫస్ట్ ఎవరైతే తీసుకొని వస్తారో వాళ్ళే విన్నర్. మేము ప్రతి సంవత్సరము ఈ కాంపిటీషన్ ని కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీ ఇద్దరి టీమ్స్ కి మధ్య ఒక పోటీ పెడదామా అని అడుగుతూ ఉంటే జింగ్ కి వేరే దారి లేక సరే ఓకే అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు జింగ్ నేరుగా షిప్ కి వస్తున్నాడు. అప్పుడు అసిస్టెంట్ జింగ్ తో, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ బయట ఊరు వాళ్ళు, వాళ్ళ ఊర్లో అసలు సముద్రమే లేదు, ఈత బాగా తెలిసిన వాళ్ళు మన దగ్గర పెద్దగా ఎవరూ లేరు, మనం ఎలా ఈ పోటీలో విన్నవగలము అని అసిస్టెంట్ అంటూ ఉంటే, దానికి జింగ్, ఈ పోటీలో వాళ్ళు ఏదో చేయబోతున్నారు, దీని వెనకాల ఏదో ఉంది, కానీ మనం ఎలాగో అలాగా ఈత కొట్టి తీరాల్సిందే అనేసి జింగ్ ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షిప్ లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఒక కాంపిటీషన్ జరగబోతూ ఉంది. ఆ పోటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 10 లక్షల గిఫ్ట్ అని అంటూ ఉంటే, అది విని మోషి అందులో పార్టిసిపేట్ చేయడానికి కాస్త ఇంట్రెస్ట్ గా నిలబడుకొని ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.